అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు ఈరోజు మీ జీవితంలో మీరు కోరుకున్న మార్పును తీసుకురాలేకపోతున్నారంటే కారణం మీలో శక్తి లేకపోవడం కాదు, మీరు ఎటు వెళ్ళాలనుకుంటున్నారో మీ మనసుకు స్పష్టమైన దిశ ఇవ్వకపోవడమే. ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు మీ మనసులో ఎలాంటి చిత్రం కనిపిస్తుంది? విజయమా, లేక నా వల్ల అవుతుందా అనే సందేహమా? మీకు కావలసిన జీవితమా, లేక జరగకూడదనుకున్న భయాలా? ఎందుకంటే చాలామంది తమ భవిష్యత్తును నిర్మించక ముందే తమ మనసులో ఓడిపోతుంటారు. నేను ఫెయిల్ అయితే, నా వల్ల కాకపోతే, మళ్ళీ ఏదైనా తప్పు జరిగితే అని జరగకూడదనుకున్న దృశ్యాలని మళ్ళీ మళ్ళీ తమ మనసులో చూసుకుంటూ ఉంటారు. కానీ మిత్రులారా, మీరు ప్రతిరోజు భయాన్నే ఊహిస్తే మీ దృష్టి కూడా భయపెట్టే అంశాలనే నిలుస్తుంది. మీరు మీలోని బలహీనమైన రూపాన్నే పదే పదే చూస్తే మీలోని అత్యుత్తమ రూపాన్ని బయటికి తీసుకురాలేరు. అందుకే ఈరోజు కేవలం కళ్ళు మూసుకొని కలలు కండం కాదు, మీ భవిష్యత్తులోని బెస్ట్ వెర్షన్ ఆఫ్ యూని కలవడానికి, మీరు ఎలా మారాలనుకుంటున్నారో స్పష్టంగా చూడటానికి, మీ లక్ష్యం సాధించిన తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో మనసారా అనుభూతి చెందడానికి, అక్కడి నుంచి ఈరోజు మీరు వేయాల్సిన మొదటి అడుగు ఏమిటో నిర్ణయించుకోవడానికి ఒక అద్భుతమైన అంతరంగ ప్రయాణం చేయబోతున్నాం. ఎందుకంటే మీ భవిష్యత్తు రేపు మొదలవదు. మీరు ఈరోజు మీ మనసులో ఏ దిశను చూస్తారో ఆ దిశగా మీరు తీసుకునే చర్యతోనే మీ భవిష్యత్తు నిర్మాణం మొదలవుతుంది. అయితే ఒక లోతైన శ్వాస తీసుకోండి. కొద్దిసేపు మీ గతాన్ని పక్కన పెట్టండి, మీ సందేహాలను పక్కన పెట్టండి, మీ భయాలను కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు నిజంగా ఎలా మారాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని కలవడానికి సిద్ధం అవ్వండి. వెల్కమ్ టు మీట్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్. మీరు కళ్ళు మూసుకొని చూడబోయే ఆ వ్యక్తి ఎక్కడో దూరంలో ఉన్న వ్యక్తి కాదు. మీరు ఈరోజు తీసుకునే ప్రతి సరైన చిన్న అడుగుతో రూపుదిద్దుకుంటున్న మీరే. అయితే రండి, మన భవిష్యత్తులోని అత్యుత్తమమైన మనల్ని మనం కలుసుకొని ఈ అద్భుతమైన శక్తివంతమైన విజువలైజేషన్ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. భయం నిన్ను ఆపలేదు, నీ ఆలోచనలే నీ బలం, నీలోని విజేతను మేల్కొల్పి. మీ జీవితంలో ఒక కొత్త పాజిటివ్ ఆలోచన కోసం ఇప్పుడే పాజిటివ్ మైండ్ సెట్ విత్ ఆర్కే యూట్యూబ్ ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీలో ఒక గొప్ప మార్పుకు మొదటి అడుగు. ఓకే సార్, మనం మెడిటేషన్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. అంటే ఈ విజువలైజేషన్ మీద చేద్దాం, చాలా బాగుంటుంది. సిట్, రిలాక్స్. సౌండ్ ఎలా వినిపిస్తుందో చెప్పండి సార్. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడుతుంది. ఓకే సార్. పెడుతుంది సార్. ఓకే సార్. సిట్, రిలాక్స్లీ. రిలాక్స్డ్గా కూర్చోండి. వెన్నుముక నిటారుగా పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. డీప్ బ్రీత్ ఒకటి తీసుకోండి.
exhale. Breathe out slow. నెమ్మదిగా విడిచిపెట్టండి. మీ శరీరాన్ని రిలాక్స్ చేసుకోండి. మీలోని ఒత్తిడిని రిలీజ్ చేసుకుంటున్నారు. ఈ 10 నిమిషాలు మీకోసం, మీ భవిష్యత్తు కోసం అని భావిస్తుండండి. నేను ప్రశాంతతను లోపలికి తీసుకుంటున్నాను. ఒత్తిడిని విడుదల చేస్తున్నాను. ఇప్పుడు మనం భవిష్యత్తులోకి వెళ్దాం. భవిష్యత్తును చూద్దాం. మీ మనసులో ఒక ముఖ్యమైన గోల్ని గుర్తు చేసుకోండి. ఆ గోల్ సాధించబడేదానిగా, అది సాధ్యమే అని మన మనసు మనకి చెప్పే విధంగా ఉండాలి. అటువంటి గోల్ని ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు మీ ముందుగా ఒక అందమైన మార్గం కనిపిస్తున్నట్లు ఊహించండి. ఆ మార్గం చివర ఒక పెద్ద అందమైన తలుపు ఉంది, డోర్. ఆ తలుపుపై ఒక లైన్ రాసి ఉంది, ఒక వర్డ్, మై ఫ్యూచర్. దానిపైన ఏముంది? మై ఫ్యూచర్ అని రాసి ఉంది. మీరు మెల్లగా ఆ తలుపు దగ్గర వరకు నడవండి. మీరు వేసే ప్రతి అడుగు ఆ అడుగులో మీ సందేహాలు, మీ డౌట్స్ కొంచెం కొంచెం వెనక్కి వెళ్తున్నాయి. మొదటి అడుగులో
నేను గతాన్ని వెనుక వదిలేశాను అని అనుకోండి. రెండవ అడుగు వేశారు. రెండవ అడుగుతో నేను భయాన్ని వెనుక వదిలేస్తున్నాను, వదిలేశాను అని అనుకోండి. ఇప్పుడు మూడవ అడుగు వేయండి. మూడవ అడుగులో ఎన్నాళ్ళు నేను పడుతున్న డౌట్స్ వాటిని కూడా వదిలేశాను అని చెప్పుకొని ముందుకు సాగండి. అలా మీరు మై ఫ్యూచర్ అని రాసున్న డోర్ దగ్గరికి వెళ్ళారు. దాని ముందు నిలబడి ఉన్నారు. మీ చేతిని ఆ తలుపు మీద ఉంచండి. ఇప్పుడు ఒక లోతైన శ్వాస తీసుకోండి. మళ్ళీ నెమ్మదిగా వదలండి. ఇప్పుడు ఆ డోర్ తలుపు నెమ్మదిగా తెరవండి. డోర్ తలుపు తెరిచి ఇప్పుడు మీ భవిష్యత్తులోకి అడుగు పెట్టండి. అంటే భవిష్యత్తులోకి వెళ్తున్నాను. మీరు కొంతకాలం తర్వాత మీరు నిజంగా కోరుకున్న జీవితంలో మీరు ఉన్నారు. మీరు చేరాలనుకున్న ఒక ముఖ్యమైన లక్ష్యాన్ని సాధించారు. చుట్టూ చూడండి. మీరు ఎక్కడున్నారు? ఆ లక్ష్యం సాధించే సమయానికి మీరు ఎక్కడున్నారో దాన్ని ఊహించండి. ఆ లక్ష్యం సాధించాక మీ రోజును ఎలా ప్రారంభించబోతున్నారు? ఆ లక్ష్యం నెరవేరాక మీ జీవితం ఎలా మారింది? మీరు ఉదయం ఎలా మేల్కొంటున్నారు? మీ ముఖంలో ప్రశాంతత ఎంత బాగా పెరిగింది? మీ శరీరంలో ఎనర్జీ లెవెల్స్ ఎంత బాగా పెరిగాయి? మీ మాటల్లో కాన్ఫిడెన్స్ ఎంత బాగా వచ్చింది? ఎటువంటి విషయాన్నైనా మీ కళ్ళతో చూసేటప్పుడు ఎంత స్పష్టత ఏర్పడుతోంది?
ఇప్పుడు మీరు భవిష్యత్తులో ఉన్నారు. ఇప్పుడు మీరు భవిష్యత్తును కేవలం చూడటం లేదు, అందులో మీరు జీవిస్తున్నట్లు అనుభూతి చెందండి. అలా అనుభూతి చెందండి. మీరు నడుస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు, మీరు నవ్వుతున్నారు, మీకు ఇష్టమైన పని చేస్తున్నారు. మీ లక్ష్యానికి చేరుకున్న సంతృప్తిని మనస్ఫూర్తిగా అనుభవిస్తున్నారు. ఇప్పుడు మీ మనసులో చెప్పండి, ఇది కేవలం నా ఊహ కాదు, ఇది నేను వెళ్ళాలనుకుంటున్న డైరెక్షన్, దిశ. ఇప్పుడు మీ భవిష్యత్తులోని ఒక ఉన్నతమైన వ్యక్తిని కలవబోతుంది. మీకు కొంచెం దూరంలో ఆ వ్యక్తి నిలబడి ఉన్నారు. వారిని అలా గమనించండి. అలా ఒక్కసారి అతని దగ్గరకు వెళ్ళి చూడండి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? అది మీరే. కానీ ఈరోజు ఉన్న మీరు కాదు. మీ లక్ష్యాల కోసం ఎంతో కష్టపడి ఎన్నో అడ్డంకులను దాటి ఎన్నో అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని ఎదిగి మరింత ధైర్యంగా, మరింత ప్రశాంతంగా, మరింత శక్తివంతంగా మారిన మీ భవిష్యత్తులోని అత్యుత్తమ వ్యక్తి మీరు పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయారు. ఆ వ్యక్తి ముఖాన్ని చూడండి. ముఖం ఓ రకమైన వెలుగుతో నిండిపోతుంది. అతని కళ్ళల్లో చూడండి. అతని కళ్ళు
విజయోత్సాహంతో మెరుస్తున్నాయి. అక్కడ భయం లేదు. అక్కడ తొందర లేదు. అక్కడ సందేహాలకు తావు లేదు. ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసం చాలా మెండుగా ఉంది. ఆ వ్యక్తికి తెలుసు ఇప్పుడున్న మీరు అక్కడకు చేరగలరని. ఇప్పుడు మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీ దగ్గరకు వచ్చి అంటే ఫ్యూచర్ క్రాంతి కుమార్ గారు మీ దగ్గరకు వచ్చి మీ చేతిని పట్టుకున్నట్లు ఊహించండి. ఆ స్పర్శలో ధైర్యం ఉంది. ఆ స్పర్శలో ఒక నమ్మకం ఉంది. ఆ స్పర్శలో ఒక ప్రేమ ఉంది. మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీతో ఇలా చెప్తున్నా, నువ్వు అనుకున్న దానికంటే చాలా శక్తివంతుడివి. నేను నా ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదు. నా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ నేను వేసే ప్రతి చిన్న అడుగును గౌరవిస్తున్నాను. ఈరోజు నేను చేసిన చిన్న చిన్న పనులే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి. మీ హృదయం నిండా కృతజ్ఞతలను అనుభవించండి. మీ జీవితానికి ధన్యవాదాలు చెప్పండి. మీ ప్రయాణానికి ధన్యవాదాలు చెప్పండి. మీ ప్రయత్నాలకు ధన్యవాదాలు చెప్పండి. ఇప్పుడు మరలా మీరు ఆ తెరిచిన తలుపు వద్దకు వచ్చారు, వెనక్కి వచ్చారు. ఇంతవరకు మనం భవిష్యత్తులో ఉన్నాం. ఇప్పుడు మరలా మనం ప్రజెంట్లోకి వస్తున్నాం. వచ్చేటప్పుడు మీరు ఖాళీ చేతులతో తిరిగి రావడం లేదు. మీతో పాటు 3 శక్తివంతమైన విషయాలను తీసుకుని వస్తున్నారు. అందులో ఒకటి ఒక స్పష్టమైన భవిష్యత్తు, రెండవది ఒక కొత్త నమ్మకం, మీపై మీకు అపారమైన ఒక నమ్మకం. ఇక మూడవది ఈ రోజు నుంచి మీరు చేయబోయే ఒక స్పష్టమైన చర్య, అంటే యాక్షన్. ఈ మూడింటిని తీసుకొని వస్తున్నారు. మెల్లగా తలుపు వేసేయండి.
ఫ్యూచర్ తలుపును వేసేసి ప్రస్తుతం ఉన్న ఈ క్షణంలోకి తిరిగి రండి. ప్రస్తుతం మనం విజువలైజేషన్ చేస్తున్నాం. ఈ క్షణంలోకి రండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా విడిచిపెట్టండి. గుండె మీద చేసుకోండి, ఛాతి మీద. నేను నా భవిష్యత్తును స్పష్టంగా చూస్తున్నాను. దీనిని నేను కేవలం ఊహించట్లేదు. నేను యాక్షన్ తీసుకుంటున్నాను. ఇక ప్రతిరోజు ముందుకు సాగుతున్నాను. నా చిన్న చిన్న అడుగులే నా గొప్ప భవిష్యత్తును నిర్మిస్తాయి. ముఖంపై ఒక చిరునవ్వు తీసుకురండి. మీ కాళ్ళను చేతలను కాస్త వదులు చేసుకొని చేతులు రబ్ చేసుకోండి. కళ్ళ మీద పెట్టుకో. ఆ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. భవిష్యత్తును చూసారా సార్? సూపర్ ఫీలింగ్ సార్. వెళ్ళిపోయామా? Thank you so much. అలాగా మనం భవిష్యత్తులోకి అడుగు పెట్టొచ్చామా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ సూపర్ బాగా అనిపించింది నాకు. చాలా అద్భుతమైన ఫీలింగ్ సార్. ఎస్ సార్. అంటే విజువలైజేషన్ అంటే మనం అలా వెళ్ళాలి. అంటే పూర్తిగా మనం అందులో మనం లీనమైపోవాలి, ఫ్యూచర్ని చూడాలి. ఆటోమేటిక్గా ఏమవుద్దంటే మన బ్రెయిన్ కూడా ఆ స్టేట్ ఆఫ్ మైండ్ తీసుకొస్తుంది మనలో. ఇది చాలా విషయాలకి ఇది యూజ్ అవుతుంది సార్. ఇప్పుడు ఏదో మనం ఎప్పుడో సాధించాల్సిన గోల్సే కాదు. చూసారా, ఇవి హిప్నటిజం చేస్తారు. మనలో కొన్ని రకాల భయాలని వీటిని తొలగించడం చేస్తారు. ఈ టైప్ ఆఫ్ థెరపీ అది కూడాను. ఇప్పుడు మీలో మనలో ఏవైనా భయాలు, ఆందోళనలు ఉన్నాయనుకో, మనం ఏం చేస్తామంటే విజువలైజేషన్లోకి తీసుకువెళ్తాం. అంటే భవిష్యత్తులో ఒక ధైర్యమైన, అంటే భయం కానీ, ఎటువంటి డౌట్స్ కానీ, ఆందోళన కానీ, ఒక లేని పరిపూర్ణ వ్యక్తి ఎలా ఉంటాడు భవిష్యత్తులో, అంటే ఇవన్నీ చేస్తే మీరు ఆల్రెడీ ఒక దగ్గర రీచ్ అవుతారు ఎప్పటికైనా అనే నమ్మకంతోనే కదా మనం ఇందులో జర్నీ చేస్తున్నాం. అది ఎప్పుడో రావటం కాదు, ఇప్పుడే వచ్చేసింది అని మన బ్రెయిన్ మనం ట్రైనప్ చేయటం. ఎప్పుడైతే ట్రైనప్ చేస్తామో అప్పుడున్న మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, అప్పుడున్న మనిషి ఎలా తన లైఫ్ని లీడ్ చేస్తాడు, అది ఈ రోజు నుంచే మనం చేయటం. మీరు చంద్రముఖి సినిమా చూశారు కదా, చంద్రముఖిలా మారింది, గంగ చంద్రముఖిలా ప్రవర్తిస్తుంది, చంద్రముఖిలా అంటూ చూస్తారా? అంటే తనలో ఇది తనకు తానే బూస్టప్ చేసుకుంది అనమాట క్యారెక్టర్. దాని నుంచి మనం చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకోవచ్చు. అటు కన్సిస్టెంట్గా చేశారనుకోండి సార్, ఎలాంటిదైనా ఎంత కొండైనా కరిగిపోయి మనం కాలు ముందుకు వస్తాం. అది గుర్తుపెట్టు. ఎంత పెద్ద సమస్య అయినా మీరు కన్సిస్టెన్సీగా చేయండి. ఇది ఇలాగే క్లియర్ అయిపోయింది, హ్యాపీగా ఉన్నాను, సూపర్గా ఉన్నాము, మా ఫ్యామిలీ అంతా ఎక్సలెంట్గా ఉంది, నేను ఏ భయం నాకు లేదు, ధైర్యంగా ఉన్నాను అని నిత్యం మీ మైండ్ అదే రన్ అవుతున్నప్పుడు ఇంక మీకు ఎక్కడి నుంచి అండి నెగిటివ్ థాట్స్ వస్తాయి? నెగిటివ్ థింగ్స్ ఇంక జరగడానికి ఇంకెక్కడ అవకాశం ఉంటుంది? అది అయితే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ నేను బాగా చెప్పానని మీరు బాగా మోటివేట్ అయిపోయి 1-2 రోజులు చేసేసి మళ్ళీ 3rd డే 4th డే విడిచిపెట్టేశారనుకో,
మరి డివేట్ అయిపోతాం. అది. ఓకే సార్, ఎలా అనిపించింది అయితే? ఓకేనా మొత్తం? చాలా బాగుంది, చాలా బాగుంది సార్. చాలా వాల్యూ యాడ్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సార్. రాంబాబు సార్ని కూడా చాలా సార్లు అడిగాను సార్, విజువలైజేషన్ చేయించండి సార్, చేయించండి సార్. అవును. అంటే ఆయన ఓకే, ఏదో డిఫరెంట్ గా ఉండేవి కొన్ని, కానీ ఇప్పుడు మీరు చాలా 1-to-1 పర్సనల్ గా చాలా బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ ఆ, సార్. అంటే కరెక్ట్ గా నేను ఫీల్ అవుతున్నాను అది, ఎలా ఉండాలి ఏంటనేది. ఇప్పుడు మీరు ఆఫీస్ గురించి ఒక డే విజువలైజేషన్ అది పర్ఫెక్ట్ గా నేను విజువలైజ్ చేస్తున్నాను. ఎలా ఉండాలి, ఒక ఐడియల్ డే, ఒక సూపర్ ఆదర్శవంతమైన రోజు ఎలా ఉండాలనేది విజువలైజ్ చేస్తున్నాను. సూపర్ సార్, చేయండి. కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మీకు అంటారు కదా, పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు బాగుండాలి. అది బాగుండాలంటే ఇప్పుడు ఖచ్చితంగా విజువలైజేషన్ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే విజువలైజేషన్ చేస్తూ మనం యాక్షన్లోకి వెళ్ళాలి. చేసేసి మళ్ళీ మన పని మనం చేస్తే అవ్వదు. యాక్షన్ కూడా అలాగే, మనం వేసే ప్రతి అడుగు అలాగే ఉండాలి. మీరు ఏదైతే విజువలైజ్ చేసుకున్నారో మీ స్టెప్ కూడా అలాగే ఇక్కడ వెళ్ళాలి. చూసారా, మనం ఒక్కొక్క స్టెప్ వేస్తూ వెళ్ళాం ఫ్యూచర్ డోర్ దగ్గరికి. అలా ప్రతి స్టెప్ కరెక్ట్గా పడుతూ ఉండాలి. ప్రతి స్టెప్కి మనలోని భయాలు వేషాలన్నీ క్లియర్ అవ్వాలి. అప్పుడు ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ కలిగిన క్రాంతి కుమార్ని మనం భవిష్యత్తులో చూడగలం. కొద్ది రోజుల్లోనే. భవిష్యత్తు అంటే ఎక్కడో కాదు, కొద్ది రోజుల్లోనే. Sure, sir. Thank you so much. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.